నిన్న ఈరోజు గుంటూరు జిల్లాలో వరి పండించేటటువంటి ప్రాంతాలను సందర్శించడం జరుగుతుంది. అక్కడ రైతాంగం ఏ విధంగా పండించిన వరి ధాన్యపు బస్తాలను అమ్ముకోలేకపోతున్నారో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నేను నిన్న 2 ప్రాంతాలు వెళ్ళాను, తెనాలి నియోజకవర్గం, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం. ఇవాళ మన సెలపాడు పొన్నూరు కాన్స్టిట్యున్సీ రావడం జరిగింది. ఇంతకు ముందే మన తాడికొండ నియోజకవర్గం వెళ్ళడం జరిగింది. వెంకటకృష్ణాపురం కూడా చూసాం, అక్కడ రైతాంగానందరిని కూడా కలుసుకున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ కల్లాల్లో ఉన్నటువంటి వడ్లను చూసాం, అక్కడ రైతాంగంతో మాట్లాడాం. ఇదిగో నా వెనకాల ఉన్నటువంటి లోడైన లారీ ఒక ప్రైవేట్ వ్యాపారస్తుడు కొనుక్కున్నాడు. ఎంత కొనుక్కున్నారు అని వివిధ రైతులను అడిగాం. 4-5 రైతులు అమ్ముకున్నారు. ఒకరు 1350 చెప్పారు, ఒకరు 1300 చెప్పారు, ఒకరు 1400 చెప్పారు. అంటే రకరకాలుగా ఆ తేమ శాతాన్ని బట్టి ఆ ప్రత్యేకంగా ఆ ప్రైవేట్ వ్యాపారస్తుడు కొనుక్కున్నాడే తప్ప ప్రభుత్వం ఎక్కడ గింజ కూడా కొనేటువంటి పరిస్థితి కనిపించలేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కొన్ని రోజుల క్రితం గుంటూరులో పర్యటించారు, గుంటూరు జిల్లాలో. ఇలాగే రైతాంగం అంతా వచ్చి ఏంటండి మా వడ్లను కొంటలేదు, గిట్టుబాటు ధర రావటం లేదు. గిట్టుబాటు ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ 1740 రూపాయలు. ప్రభుత్వం 1740 రూపాయలకి కొనాల్సినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోవటం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు 1300కి, 1150కి, 1400కి అమ్ముకోవాల్సిన దీన స్థితి రావటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది అని మీరు ప్రగల్భాలు పలికారు. ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనేటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా దురదృష్టమని మనవి చేస్తున్నా. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. రైతుకు అండగా ఉండవలసినటువంటి ప్రభుత్వాలు రైతుకు అండగా లేకోకుండా రైతుకు దగా చేసే విధంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా, గత సంవత్సరం కానీ జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడా కూడా మినిమం సపోర్ట్ ప్రైస్కు తక్కువగా రైతును అమ్ముకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు కేంద్రాలను పెట్టి మన ఆర్బీకేల దగ్గర పెట్టి, రైతు భరోసా కేంద్రాల దగ్గర పెట్టి 1900, 20,000 కూడా 20,100 కూడా అమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నిజంగా రైతు ఈ సంవత్సరం దిగుబడే చాలా తక్కువగా ఉంది. కారణం ఏంటంటే సైక్లోన్ల మధ్యలో రావటం, తడవటం, దిగుబడి కూడా 27, 28, 29, 30 ఈ మేరకే దిగుబడి వస్తూ ఉంది ఎకరానికి. ఒక విధంగా దిగుబడి రాక నష్టపోతున్నాడు. ఇవాళ రైతుకి సరైన గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నటువంటి ఈ పరిస్థితిని ప్రభుత్వం గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ముఖ్యంగా ఇవాళ చెప్పారు కదా ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, ప్రతి గింజ కొంటామని. రమ్మనండి, ఇవాళ గుంటూరు జిల్లాలో తిరగమనండి, ప్రతి గింజ కొన్నామని చెప్పమనండి. చెప్పే పరిస్థితి లేదు. ఎక్కడో ఉన్నాడు, హలో అని ఫోన్ మెసేజ్ పెడితే చాలు నేను వచ్చి కొనేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి రైతుల్ని మోసం చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే రైతు భరోసా మరి 13,500 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు తప్పనిసరిగా ఇచ్చేటటువంటి మార్గాన్ని ఆ రోజున చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందే ఉన్నాయంటే అసలు 1350 రూపాయలు ఎట్ట సరిపోద్ది, మేము రానిండి 2,000 కాడికి ఇస్తాము, 20,000 కాడికి ఇస్తాము అని చెప్పాడు. దానికి ఏదో ఏమన్నాడు, ఏ దీవనది, అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టాడు. అన్నదాత సుఖీభవ ఎక్కడ పోయిందో అర్థం కాదు. చివరికి ఈ 13,500 కూడా రైతు భరోసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా రైతాంగాన్ని దగా చేసేటటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేను ఇప్పుడంతే, ఇవాళ కొత్తగా నేను చెప్పటం కాదు. ఇవాళ మీకు ఇప్పుడైనా గుర్తొస్తుంది రైతాంగానికి. ఏమన్నాడు, మొత్తం రైతు రుణమాఫీ మొత్తం చేసేస్తాడు, 85,000 కోట్లు, 15,000 కోట్లు చేసి డామును పడ్డాడు. అదేమంటే నేను ఎక్కడన్నానని తప్పుకుపోయాడు. కాబట్టి మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. అయినా మేము రేపు 13వ తారీఖున మేము కలెక్టరేట్ దగ్గరికి మిమ్మల్ని అందరినీ కూడా రమ్మంటున్నాం. రైతాంగాన్ని అందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మద్దతు ధరకు మీరు కొనాలి, కొనుగోలు కేంద్రాలు మీరు పెట్టాలి
అని ఒత్తిడి చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది రైతులు అమ్ముకున్నారు. కారణం ఏంటంటే పైన వాతావరణం ఎప్పుడు మేఘం ఉరిమిద్దో, ఎప్పుడు పడిపోద్దో, వర్షం పడిద్దో, రోడ్డు మీద ఆరేసుకున్నాము, గోనిపటాలు ఎంతసేపు పోస్తాము, ఒక 50 తక్కువైనా 50 ఎక్కువైనా అమ్మేసుకుందాం అనేటువంటి ఒక దీన స్థితికి రైతు నెట్టబట్టడానికి కారణం ప్రభుత్వ యంత్రాంగం రైతును ఆదుకోవటంలో విఫలమైంది. ఆ విఫలమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా చురుగ్గా ఉండి కాస్త కొనాలని డిమాండ్ చేస్తూ రేపు మనం ఎల్లుండి జరగబోయేటటువంటి విజ్ఞాపన పత్రానికి ఇచ్చేదానికి మీరు అందరూ కూడా రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొన్నూరు నియోజకవర్గంలో కాకాని మండలం వెంకటకృష్ణాపురం, అదేవిధంగా చేబ్రోలు మండలం సెలపాడు గ్రామాల్లో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రైతులను పరామర్శించి ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉండడాయని పరిశీలన చేయడం జరిగింది. క్రితం సంవత్సరం 1900 పైచిలుకు రేటుతో కొన్నటువంటి ధాన్యం ఈరోజు 1300, 1350కి మించి రేటు రాని పరిస్థితి. అది కూడా ప్రభుత్వం కొనడం లేదు, ప్రైవేట్ వ్యాపారులు మాత్రమే కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఓ పక్క 22% తేమండా కూడా మొత్తం ప్రతి గింజ కొంటామన్నారు. 17% ఉండా వడ్లు కూడా కొనే పరిస్థితి లేదు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లు ధాన్యం ధర ఇట్లా ఉంటే కందిపప్పు నిత్యావసర సరుకులు కొనాలంటే 80 నుంచి ఈ సంవత్సరం 120 రూపాయల వరకు పెరిగిపోయింది. క్రితం సంవత్సరం 80 రూపాయలు ఉన్నటువంటి కందిపప్పు. ఒక పక్క రైతు భరోసా లేదు, ఒక పక్క విద్యా దీవెన లేదు. ఏమీ లేకుండా రైతుని ఈ అధ్వాన స్థితిలో 1300, 1350 రూపాయలకి స్థానికంగా ఉండే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవడం అంటే ఇది చాలా గతిమాలిన పని. ఇలాంటి గతిమాలిన పరిస్థితులు రైతుకు కల్పించినటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా 13వ తారీఖున జిల్లా వ్యాప్తంగా గుంటూరు పార్లమెంటరీ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని, అంటే ప్రతి గింజను కొనాలని, క్రితం సంవత్సరం కంటే కూడా 7% ఎస్కలేషన్ ఇచ్చి ఎక్కువ మొత్తంలో కొనాలని జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారి నాయకత్వంలో జిల్లా నాయకులంతా రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కనుక మన పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాకాని, చేబ్రోలు, పొన్నూరు రూరల్ మండలం నుంచి ఎక్కువ మంది రైతులు ఆ రోజు కలెక్టరేట్కి ఉదయం 11 గంటలకల్లా తరలి రావాల్సిందిగా మీ అందరికీ పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం.